Hello children, how are you all? I hope you all are fine. So today 5th class children, I will teach English grammar, a new lesson, lesson number 7. The name of the lesson is tenses. What is the name of the lesson children? Tenses. So open page number 51 in your grammar books. Let's link it. Let's start the lesson. You have already learned about some tenses in their usage. Read this table to revise the usage of the different tenses. So in your previous standards in third, fourth classes, from second onwards, right from first class onwards, tenses are taught in your English grammar lesson. So tenses are what? Simple present tense, simple past tense, simple future tense, present continuous tense, past continuous tense. Okay, so simple present tense. First simple present tense ante మనము రోజు చేసే పనుల్ని చెప్తాం. ఐ బ్రష్ మై టీత్, ఐ గో టు స్లీప్, ఐ గో టు స్కూల్, ఐ గో టు ఆఫీస్, ఐ గో టు ద ప్లే గ్రౌండ్ ఎవ్రీ డే. సో రోజు మీరు చేసే పనుల్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ పెయింట్ వెన్ ఎవర్ ఐ గెట్ ద టైం. సో నాకు ఎప్పుడు టైం దొరికినా నేను పెయింటింగ్ చేస్తాను. సో ఈ సెంటెన్స్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాను. ఓకే, ద నెక్స్ట్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతుంది అండ్ దాని గురించి మనము మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తున్నాను, లెసన్ చెప్తున్నాను. సో ఐఎమ్ టీచింగ్ గ్రామర్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్స్ ఉన్నది. ఓకే, యాక్షన్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ నౌ. ఎగ్జాంపుల్ ఏంటి? సమ్వన్ ఈస్ నాకింగ్ ఆన్ ద డోర్. సో ఎవరో తలుపు కొడుతున్నారు. సో ఈ సెంటెన్స్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? దెన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నది ఏంటంటే పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అంటే yesterday I went to the playground to play. Yesterday my uncle came. Yesterday I went to see a movie. సో నిన్న ముందు జరిగిన సంఘటనల్ని మనము చెప్పటం. ఓకేనా? సో సింపుల్ పాస్ట్ టెన్స్ ఫర్ యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ గేవ్ మై బుక్ టు శామ్. నేను నా బుక్ శామ్కి ఇచ్చాను. ఓకే, దెన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? పాస్ట్లో ఒక ప్రత్యేక టైంలో జరిగిన సంఘటన మనం ఇప్పుడు చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, షేన్ వాజ్ స్లీపింగ్ వెన్ ఐ రీచ్డ్ హిస్ హోమ్. సో నిన్న షేన్ పడుకుని పోయి ఉన్నాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. సో ఇదేంటి? కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? నిన్న జరిగింది కానీ అది ఇప్పుడు చెప్తున్నాం మనం. ఒక టైంలో జరిగింది, అది ఇప్పుడు చెప్తున్నాం మనం. సో టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఎట్ అ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో ఫలానా టైంలో ఇలా జరిగింది అని చెప్తున్నాం మనం. ఫలానా టైంలో జరిగిన సిచ్యువేషన్ మనం చెప్తున్నాం. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అది. దెన్ సింపుల్ ఫ్యూచర్ అంటే ముందు జరిగే దాని గురించి. అంటే రేపు నేను షాపింగ్కి వెళ్తాను, లేకపోతే రేపు మా అంకుల్ వస్తారు. సో ఇది రేపు జరగబోతుంది, ఇంకా జరగలేదు. సో జరగబో దాని గురించి మాట్లాడే టెన్స్ ఏమంటారు? ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనం రోజు చేసే పనుల్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ముందు జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే రేపు జరగబోయే దాని గురించి మనం మాట్లాడే సెంటెన్సెస్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతుంది అండ్ వీఆర్ రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ముందు జరిగిపోయింది, పలానా టైంలో జరిగిందని ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం దాని గురించి. ఓకే, సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఈ టేబుల్ ఉన్నది చూసారా 51 పేజ్ మీద. అది కరెక్ట్గా మీరు ఒక 2-3 టైమ్స్ మీరు రివైజ్ చేశారనుకోండి, రీడ్ చేశారనుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? దెన్ ఎక్సర్సైజ్ ఏ, మ్యాచ్ ద సెంటెన్సెస్ టు ద టెన్సెస్. సో ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు అండ్ అవి ఏ టెన్సెస్లో ఉన్నాయో మనము చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి? వి గో టు స్కూల్ ఎవ్రీ డే. సో ఇది రోజు జరిగే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో రోజు జరిగే దాని గురించి మనం మాట్లాడే విషయాలు ఏ టెన్స్లో మాట్లాడతాం మనము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి నెంబర్ 1 పెట్టండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈజ్ simple present tense.
exercise 8, page 51. Right? Then we were doing a grammar exercise. We are doing a grammar exercise. We are doing a grammar exercise అంటే ఇప్పుడు జరుగుతుంది, మేము గ్రామర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము అని. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సెకండ్ వన్ ఇస్ ప్రెజెంట్ కంటిన్యూస్. థర్డ్ వన్, we went to the market yesterday. నిన్న మేము మార్కెట్కి వెళ్ళాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్. Fourth one, we were reading a story in the second period today. సో సెకండ్ పీరియడ్ లో ఏది జరిగింది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సో ఏంటిది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. And the last one, we will go out for dinner tomorrow. So రేపు మేము డిన్నర్ కి వెళ్తాము. సో ఇదేంటి? ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో యూ హ్యావ్ టు జస్ట్ రైట్ ద నంబర్స్ హియర్. ఓకేనా? నేను ఇక్కడ రాశాను. సో వీటి దగ్గర మీరు నంబర్స్ వేసుకోండి. 1 2 3 అని నంబర్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఓకే? Right. So exercise B. Tick, write the correct option to complete each sentence. So here they have given some sentences and we have to tick the correct option, okay, to complete the sentence. First one, my friends and I visit or are visiting the library once a month. So ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలంటే ఏంటి? మై ఫ్రెండ్స్ అండ్ ఐ విజిట్. సో ఫస్ట్ వన్ విజిట్. ఫస్ట్ వన్ విజిట్ టిక్ చేయండి. సెకండ్ వన్, మై సిస్టర్ కుక్స్ ఆర్ ఈస్ కుకింగ్ లంచ్ ఫర్ us now. సో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వర్బ్ ఏంటి? ఇన్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి is cooking. Is cooking. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వర్బ్ అనేది ఇన్ ఫామ్ లో ఉంటుంది. ఓకేనా? I went or will go to Mumbai next month. సో నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల నేను ముంబై వెళ్తాను. సో ఆ సెంటెన్స్ ఎలా రాస్తాము? I will go. సో will go అనేది టిక్ చేయండి. I will go to Mumbai next month. I think I am reading or will read that book tomorrow. So రేపు నేను చదువుతాను కాబట్టి will అన్నది వస్తుంది. Will read. I will read that book tomorrow. Fifth one, last year I goes or went to Kerala. So last year I went to Kerala. Goes another. Sixth one, turn the page children. Page number 52. I will write or was writing a composition while the teacher was correcting books. So teacher books correction చేసినప్పుడు నేను రాసుకుంటున్నాను. So I was writing. I was writing. Past continuous tense. The girl whistled or was whistling as she rode her bicycle. The girl was whistling or whistled as she rode her bicycle. So the girl whistled. Rode anadi past tense lo unnadu kada,
కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్ లోనే వస్తుంది. ఓకే, ద టీచర్ టోల్డ్ ఆర్ ఇస్ టెల్లింగ్ us a story right now. సో టెల్లింగ్ అంటే ఇన్ ఫామ్ లో ఉన్నాం కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ టెల్లింగ్. Note it down, children. Story right now. We are listening to her. We are listening to her. టిక్ చేసుకోండి. Right. So the next topic in this lesson is present perfect tense. So ఇప్పుడు present continuous tense గురించి తెలుసుకున్నాం కదా, జరుగుతుంది దాని గురించి మనము అప్పుడే మాట్లాడే టెన్స్ లో present continuous tense అంటాం. ఇప్పుడు present perfect tense. So present perfect tense అంటే read these sentences. She has bought a new dress. తను ఒక న్యూ డ్రెస్ తీసుకున్నది, కొనుక్కున్నది. I have just completed my homework. నేను ఇప్పుడే నా హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాను. Shelly has cooked dinner for us. Shelly మన గురించి డిన్నర్ కుక్ చేసింది. The verbs has brought, have completed and has go talk about actions that have just happened. Has, have plus past participle form of a verb makes the present perfect tense. So present perfect tense లో has, have, had ఇవి verbs యూజ్ అవుతాయి. అండ్ present past participle అంటే verb form కి past participle అంటే cooked, bought, past verb form కే past tense లో మనం ఏం రాస్తాము, buy, bought కదా, complete, completed, cook, cooked కదా, ఇవి past participle. సో has, have, had దీంతో పాటు verb past participle అన్నది యూజ్ చేయాలి. అప్పుడు present perfect tense అన్నది సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. సో the present perfect tense is used to talk about an action that has just happened at an unspecified time before now. సో present perfect tense అన్నది ఇప్పుడే జరిగింది, కానీ ఎప్పుడు జరిగింది అది కరెక్ట్గా మనం టైం స్పెసిఫిక్గా చెప్పలేము. ఓకేనా? సో తను మనకని డిన్నర్ కుక్ చేసింది, ఎప్పుడు కుక్ చేసింది అన్నది లేదు, కానీ అది ఇప్పుడే జరిగింది, ప్రెజెంట్లోనే జరిగింది, స్పెసిఫిక్ టైం అన్నది లేదు. ఓకేనా? లుక్ ఎట్ దిస్ వెబ్ డయాగ్రామ్ టు అండర్స్టాండ్ ద యూజ్ ఆఫ్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ టెన్స్. Present perfect tense to describe an action that had started in the tense and still continues. Examples: I have lived here since 2005. So present perfect tense ni oka action ni eppudo jarigindi, adi inka continue అవుతుంది ఇప్పుడు వరకు. ఎలాగా ఎగ్జాంపుల్ చూడండి, I have lived here since 2005. నేను ఇక్కడ 2005 నుంచి ఇక్కడే ఉంటున్నాను. సో ఇదేంటిది, ఇప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉంటున్నావు, కానీ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, పాస్ట్లో 2005లో నువ్వు ఉండటం స్టార్ట్ చేసే ఇప్పుడు వరకు ఇక్కడ ఉంటున్నావు, కాబట్టి ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2005. సో ఇదేంటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దెన్ ఐ హ్యావ్ సేవ్డ్ దీస్ కాయిన్స్ ఫర్ లాస్ట్ 20 years. సో ఈ కాయిన్స్ని నేను గత 20 years నుంచి సేవ్ చేసుకుని ఉంచుకున్నాను, దాచుకుని ఉంచుకున్నాను. సో ఏంటి, అప్పటి నుంచి సేవ్ చేసుకుంటూ దాచుకుంటూ ఉంటూ ఇప్పుడు దాకా నీ దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఇది కంటిన్యూ అవుతుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది దీన్ని అంటారు. సో పాస్ట్లో జరిగింది అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ ఇంకో విధంగా ఏంటి, టు టాక్ ఆర్ రైట్ అబౌట్ యాక్షన్ హూస్ టైమ్ ఈజ్ నాట్ డెఫినెట్. సో ఒక యాక్షన్ గురించి మనం మాట్లాడుతాం అంటే అది ఏ టైంలో జరిగింది అన్నది
డెఫినెట్గా మనం చెప్పలేము. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ హ్యావ్ రెడ్ మెనీ బుక్స్. నేను చాలా బుక్స్ చదివాను. ఎప్పుడు చదివాను, ఎన్ని చదివాను అన్నది లేదు, నేను చాలా బుక్స్ చదివాను. దెన్ హీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ. సో తను ఢిల్లీ ఇదివరకు వెళ్ళి వచ్చారు. సో ఎప్పుడు వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారు అన్నది పర్ఫెక్ట్గా మనం చెప్పలేము. ఓకే, సో దెన్ టు షో అన్ యాక్టివిటీ దట్ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్. సో ఒక యాక్టివిటీ ఇప్పుడే జరిగింది, దాని గురించి మనం చెప్పాలి. ఐ హ్యావ్ జస్ట్ వోకన్ అప్. నేను ఇప్పుడే లేచాను. దే హ్యావ్ జస్ట్ అరైవ్డ్. వాళ్ళు ఇప్పుడే వచ్చారు, జస్ట్ వచ్చారు అని. ఓకే, టు డిస్క్రైబ్ పాస్ట్ ఈవెంట్స్ హూజ్ ఎఫెక్ట్ కంటిన్యూస్ ఇన్ ద ప్రెజెంట్. అండ్ ఇంకో విధం ఏంటి? పాస్ట్లో జరిగింది బట్ దాని ఎఫెక్ట్ ఇప్పుడు దాకా మన ప్రెజెంట్లో ఇప్పటి వరకు దాని ఎఫెక్ట్ ఉన్నది. ఎలాగా? ఐ హ్యావ్ బేక్ ద బ్రెడ్ అండ్ ఇట్ ఈస్ రెడీ టు ఈట్. సో నేను బ్రెడ్ బేక్ చేశాను, మీరు ఇప్పుడు దాన్ని తినొచ్చు. బ్రెడ్ ఎప్పుడో బేక్ చేసి ఉంటారు, పొద్దునో లేకపోతే ఎప్పుడో తెల్లవారుజాము బేక్ చేసాం, మీరు ఇప్పుడు తినవచ్చు. ఓకే, సో అది టైం గ్యాప్ అన్నది ఎక్కువ ఉన్నది, పాస్ట్లో జరిగింది బట్ మీరు ఇప్పుడు దాన్ని తింటున్నారు. ఓకేనా? దెన్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అండ్ నౌ ఐ యామ్ ఫ్రీ. సో ఇది నిన్న హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాను, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను. ఓకే, సో 4 టైప్స్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది రాసుకోవచ్చు. ఓకేనా? సో ఎక్సర్సైజ్ ఏ ఆన్ పేజ్ నెంబర్ 53. టిక్ రైట్ ద సెంటెన్సెస్ దట్ ఆర్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ సెంటెన్సెస్ ఉంటే కనుక బాక్స్ కింద టిక్ కొట్టండి. ఓకేనా? సో ఫస్ట్ వన్, సలీం హ్యాస్ ట్రావెల్ టు మనీ కంట్రీస్. సో సలీం చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాడు. సో ఇదేంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫస్ట్ వన్కి టిక్ కొట్టండి. ఫస్ట్ వన్ రైట్. Second one ఏంటమ్మా? The men have repaired the car. The men have repaired the car. The men have repaired the car. So వాళ్ళు కార్ రిపేర్ చేశారు. సో ఇది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. థర్డ్ వన్, మినీ వాస్ ప్లేయింగ్ విత్ ద కిటన్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. మినీ వాస్ ప్లేయింగ్ విత్ ద కిటన్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. ఓకేనా? Fourth one, Brian and his men have just finished weeding the garden. So this one is. Fifth one, I have a new school bag. I have a new school bag. So another present perfect tense. And the last one, the policemen were running behind the thief when he slipped and fell. So this one is not a present perfect tense. Note it down. Exercise B. Fill in the blanks with the present perfect tense of the verb have, has plus verb in brackets. One has been done for you. So ikkada sentences icharu. So have, has to paatu verb form ni use cheyali. Okay na? So I have painted many pictures. I have painted many pictures. So second one, it dash raining. So stop raining anadi raadu. So it has. It has stopped raining. It has stopped raining. Second one, I dash a cake. So let's eat it. I
have baked a cake. I have baked a cake. Now let's eat it. Fourth one, Farhan dashed in Madurai for 6 years. Farhan had lived in Madurai for 6 years. Then she just from work. She has just returned. She has just returned from work. And sixth one, Diya dashed the plants and now she is mowing the lawn. Diya had watered the plants and now she is mowing the lawn. Note it down. Okay, so now we learn about past perfect tense. What are past perfect tense? Just now we learned about present perfect tense and now we learn about past perfect tense. So read these sentences. We had finished our dinner before the guest arrived. Memo guest రాకముందే మా homeworks complete చేసేసుకున్నాము. I had completed the sums when the teacher called me. నన్ను టీచర్ పిలవకముందే నేను నా sums కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇవి ఏంటి, నేను చేసేసిన పని గురించి మనం చెప్తున్నాం. ఓకేనా? సో did you notice that these sentences talk about two actions which happened in the past and one happened before the other. సో ఒక యాక్షన్ జరిగే ముందు ఏం జరిగింది దాని గురించి మనము చెప్తున్నాం. అంటే నన్ను టీచర్ పిలిచింది కానీ దానికి ముందే నేను నా సమ్స్ కంప్లీట్ చేసేసాను. సో టీచర్ పిలిచింది అన్నది ఒక యాక్షన్ అండ్ నా సమ్స్ కంప్లీట్ చేసుకుంటాము ఇంకో యాక్షన్. సో ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యింది అవ్వకముందే ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో వీ యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫర్ అన్ యాక్షన్ టేకింగ్ ప్లేస్ బిఫోర్ అ సర్టన్ టైమ్ ఇన్ ద పాస్ట్. We use the past perfect tense for an action taking place before a certain time in the past. So perfect past tense అన్నది ఏంటంటే ఒక యాక్షన్ జరిగిపోయింది అండ్ ఇంకో యాక్షన్ జరగబోతుంది. సో దానికి ముందే ఆ ప్రీవియస్ యాక్షన్ కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నాం మనం. ఓకేనా? సో ప్రెజెంట్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజెస్ ద ఫార్మ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో హ్యాడ్ అన్నది కంపల్సరీ వస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఓకేనా? అండ్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. సో ఎక్సర్సైజ్ సి, కంప్లీట్ దిస్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో బ్రాకెట్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది వర్బ్ ఇచ్చారు, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. సో యాజ్ అ పాస్ట్ పార్టిసిపల్ లాగా. The waves washed away the sandcastle that we had just built ఇచ్చారు బ్రాకెట్లో. సో పాస్ట్ టైం వస్తుంది దాన్ని built. సో ఫస్ట్ బ్లాంక్ ఏంటి? had built. Second one, the race dash not yet dash when we reach the stadium. So the race had
not started yet. Start ఇచ్చారు. So started. Past participle లో రాయాలి కాబట్టి. When she went out to play, she had already done her homework. Do ఇచ్చారు బ్రాకెట్ లో. So do కి past form ఏంటి? Done. Fourth one, the baker iced all the cakes that he had make ఇచ్చారమ్మా. So he had made. Turn the page. Turn the page, children. Fifth one, the doctor took off the plaster that he had put. So put ki past tense form kuda put hai. Had put on my arm 2 weeks ago. Sixth one, the children had never eat ki past tense enti? Eaten. Had eaten. Okay. Seventh one, she dash not dash a horse before today. So she first blank lo had vastadi and ride ki past tense enti? Rode. She had never rode a horse before today. Eighth one, the play had just finished అని ఇచ్చారు. సో దానికి past form ఏంటి? Finished. Mani dash already dash dinner by the time we reached his home. So Mani had and bracket lo verb ఏంటమ్మా? Prepare. So past form ఏంటి? Prepared. And the last blank, Sarah had. So first blank lo compulsory had అన్నదే వస్తుంది. Had never be. Be ki past form ఏంటి? Been. Note it down. Okay children, so I hope that you understood all the topics which I taught in this class today. Go through the exercises and revise all the tables which I told before to revise. Read all the exercises and complete them neatly and post the pics compulsory. Okay children, take care.